తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతులు మరియు వినియోగదారుల ప్రయోజనాల కోసం 25 గ్రాములు 25 కూరగాయలు 250 మంది రైతులు మన విత్తనాలు మన పంటలు మన ఆరోగ్యం అనే నినాదం తీసుకొని శ్రీకారం చుట్టడం జరిగింది. టీడీఎఫ్ ఎంపిక చేసుకున్న జిల్లా క్లస్టర్ కి వెళ్లి గ్రామ సమన్వయకర్తలను రైతులను కలిసి వారితో చర్చించి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపల్లి ఏవో కృష్ణవేణి, కేవీకే రేట్స్ ప్రొప్రైటర్స్ నరసింహారెడ్డి, దశరథ్ నరేష్ రెడ్డి, బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్, ఎంసీపల్లి మండల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారు, అదే ప్రకారంగా ఈ మండల ఏఓ గారు, తర్వాత ఇక్కడున్న ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ రెడ్డి, వారి భార్య, కుమారుడు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగినది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు వ్యవసాయం దాని అనుబంధ విషయాల గురించి చర్చించడం జరిగినది. ఈ చర్చించిన భాగంగా దీనిలో భాగంగా ప్రసాద్ రెడ్డి గారు గత 4-5 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా సహజ సిద్ధంగా దొరికే ఆకులతోని కానీ, కాండాలతోని కానీ, తర్వాత సహజసిద్ధంగా దొరికే ఆవు మూత్రం, నాటు మూత్రం, నాటు పేడతోని 1.5 ఎకరంన్నర పొలంలో చాలా రకాలు కూరగాయలు కానీ, తర్వాత పండ్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, సీతాఫల చెట్లు, మునగ చెట్లు చూడడం జరిగినది. నిజంగా ఇది చూస్తుంటే నేను కూడా గత 36 సంవత్సరాలు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేసినాను. చేసిర్రు నేచురల్ ఫార్మింగ్ రైతులు ఉన్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులు ఉన్నారు. కానీ అంటే కొన్ని విషయాలలో చూస్తే నిజంగా చెప్పాలంటే ప్రసాద్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం వాడకుండా ఈవెన్ మనకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో పరికరాలు ఇవ్వడమే కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే భాగంగా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా మన మూడుచింతలపల్లి మండల్ ఉద్దమారి గ్రామం రావడం జరిగింది. ప్రస్తుతం మనము బి ప్రసాద్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు అంటే ప్రతి నెల 5th రోజు ఒక రైతుల మీటింగ్ జరుగుతూ ఉన్నది. సో దీన్ని ఉద్దేశించుకొని అదేవిధంగా రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు నిర్వహించడానికి, అదేవిధంగా ఫీల్డ్ మీద అన్నమాట అంటే ఫీల్డ్ అవేర్నెస్ తేవడానికి ఈరోజు రైతులందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే బి ప్రసాద్ రెడ్డి గారు తన ఇన్ని రోజులు గడించిన అనుభవాన్ని మొత్తము ఈరోజు రైతులతో షేర్ చేసుకోవడం చాలా సంతోషకర విషయము. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మన టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ మన క్లస్టర్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ క్లస్టర్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అంటే న్యూ టెక్నాలజీస్ అగ్రికల్చర్లో వస్తున్న న్యూ టెక్నాలజీస్ కూడా ఏ విధంగా మనం వాడుకోవాలని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మనకి ఈ క్లస్టర్ ద్వారా రానున్న రోజుల్లో ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా టీడీఎఫ్ మీకు ముందు ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన టీడీఎఫ్ వారి ఆధ్వర్యంలో జై కిసాన్ ప్రోగ్రాంలో మనం ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసుకున్నాము నేచురల్ ఫార్మింగ్ మీద. ఈరోజు మన 3 months ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగాను ప్రసాద్ రెడ్డి గారి ఫీల్డ్లో మనం ఈరోజు నేచురల్ ఫార్మింగ్ గురించి మన ఉద్దమరి అంటే మూడుచింతలపల్లి గ్రామ రైతులందరికీ అతని అనుభవాలు అండ్ ఏ విధంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడో మన రైతులందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేసే రైతుల్ని ఇంకా ప్రోత్సహించడానికి మన టీడీఎఫ్ వారు చేసే కృషికి చాలా అభినందనలు తెలుపుతున్నాము. ఇంకా టీడీఎఫ్ వారి కార్యక్రమాలు ఈ జై కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా మన మండల రైతులకి అలాగే మన ఇంకా వేరే రైతులకు కూడా రీచ్ అవ్వాలని మా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.